ప్రభుత్వ స్కూల్ విద్యార్థుల యూనిఫామ్ మార్పులు, కార్పొరేట్ స్కూల్ విద్యార్థుల మాదిరిగా దుస్తువులు కావాలని సర్కారుకు విద్యాశాఖ ప్రతిపాదనలు పెట్టిందంట. ఏమని పెట్టిందంటే కార్పొరేట్ దుస్తువులు, కార్పొరేట్ పిల్లలు చదువుకుంటూ ఉంటారు కదా, కార్పొరేట్ పెద్ద పెద్ద స్కూల్స్ ఉంటాయి, లక్షల్లో ఫీజులు వసూలు చేస్తుంటారు కదా, అలాంటి స్కూల్ కు వెళ్ళే పిల్లల్లాగా సర్కార్ బడుల్లో ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్లకు అలాంటి దుస్తువులు కావాలని చెప్పేసి ఎవరు మన విద్యాశాఖ ప్రతిపాదనలు సర్కారుకు పెట్టిందంట. మంచిదే. ఆ కార్పొరేట్ పిల్లలు ఎట్లా వెళ్తున్నారో గవర్నమెంట్ పిల్లలు అట్లా వెళ్ళాలని మంచి ఆలోచన చేసిర్రు. విద్యాశాఖకు హ్యాండ్స్ అప్. కానీ ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇది చాలా జాగ్రత్తగా వినండి ప్రజలారా. మనకున్న గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఓన్లీ దుస్తుల గురించి ఆలోచించాలనా, అక్కడ ఎలాంటి వసతులు ఉన్నాయి, ఆడపిల్లలు వాష్రూమ్కి వెళ్ళాలంటే అక్కడ ఒక వాష్రూమ్ లేదు, ఎలా వెళ్తారు? హై స్కూల్లో గవర్నమెంట్ స్కూల్ గురించి నేను మాట్లాడుతున్నా, అక్కడ వసతులు కరెక్ట్ గా లేవు, ఊడ్చే వాళ్ళు ఉండరు, అక్కడ ఫుడ్ కరెక్ట్ గా ఉండదు. కానీ మన విద్యాశాఖ వాళ్ళకి ఏం కనపడుతుందంట, బట్టలు కనిపిస్తున్నాయంట. అంటే ఒక సామెత ఉంటుంది చూడండి, పైన పటారం లోన లోటారం అని. పైనేమో దుస్తువులు మంచిగా హైఫై వేసుకొని పోవాలంట, లోపల చూస్తే మొత్తము మేడిపండు చూడ మేలిమైండును, పొట్ట విప్పి చూస్తే మన గవర్నమెంట్ అంతా పురుగులుండును. అట్లుంది ఇక్కడ సామెత. ఈ కొత్త విద్యా సంవత్సరంలో అంటే 20 లక్షల మందికి అందజేత ఉంటదంట. నేనేం అడుగుతున్నా అంటే, కార్పొరేట్ బట్టలు దుస్తువులు తీసుకురావాలన్న ఆలోచన మంచిదే అయినప్పటికీ, నా ఆలోచన కావచ్చు, ఆ పేద ప్రజల ఆలోచన కావచ్చు, మంచి చదువును అందజేయాలని మేము కోరుకుంటున్నాం. ఉచిత విద్యను మంచిగా అందజేయాలని మేము కోరుకుంటున్నాము. అక్కడ ఉన్న టీచర్స్ని కావచ్చు, యాజమాన్యాన్ని కావచ్చు, అక్కడ మంచిగా ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఈ దుస్తువులతో పాటి అక్కడ విద్య ఎలా జరుగుతుంది, ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఎందుకు గవర్నమెంట్ బడులలో కొంతమంది చదువుకోవడానికి నిరాకరిస్తున్నారు, కూలి పని చేసుకొని సైతము కార్పొరేట్ స్కూల్స్ లలో అప్పులు చేసి మరి ఎందుకు పిల్లల్ని కార్పొరేట్ స్కూళ్ళల్లో చదివిస్తున్నారు అంటే, ఇక్కడ ఫెసిలిటీస్ బాలేవా, గవర్నమెంట్ ఫెయిల్ అయ్యిందా, అందుకనే కార్పొరేట్ స్కూళ్ళలో చదివిస్తున్నారా అని చెప్పేసి విద్యాశాఖ వాళ్ళు కూడా ఆలోచించాలి. దుస్తువుల గురించి కాదు, విద్య గురించి కూడా, అక్కడున్న ఫెసిలిటీస్ గురించి కూడా ఆలోచించాలని చెప్పేసి మేము కోరుతున్నాం.